హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను ఓల్డ్ స్టైల్లో అంటే పురాతనంలో అంటే పాత రోజుల్లో కొత్తిమీర పచ్చడి ఎలా చేసేవారో నేను ఆ ప్రొసీజర్ చూపిస్తాను. ఇప్పుడైతే మనం అన్నీ వేయించుకుని పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేయించుకుని చేసుకుంటున్నాం కదా, కానీ పూర్వంలో అలా కాదు. ఇప్పుడు నేను చేసే పద్ధతిలో చేసేవారు. ఓకేనా, చూద్దామా. నేనైతే చూడండి, ఒక 20 రూపీస్ కొత్తిమీర తీసుకున్నాను. దీన్ని కొంచెం కాడలు కత్తిరించి చక్కగా చిన్నగా కట్ చేసుకుని చూపిస్తాను. ప్రొసీజర్ అంతా చూపిస్తాను. ఓకేనా. పాత రోజుల్లో ఏంటంటే ఇది ముందుగా ఉడికించేవారు కాదనమాట. ఇలాగ కట్ చేసుకుని చూడండి, ఇలాగ హాఫ్ కట్ చేస్తున్నాను. మనం ఇంకా చిన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు. నేను హాఫ్ కట్ చేసి చూపిస్తున్నాను. ఇదంతా క్లీన్ చేస్తాను. ఏంటంటే చీడలు అవి ఏమైనా ఉన్నాయేమో అని అన్నీ చెక్ చేసి పెట్టాను. పెట్టి ఇవి మొదళ్ళు ఉన్నాయి కదా, అవి కట్ చేసేసుకుందాం. తర్వాత దీన్ని మనం సగాన కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా కర్రీలో కూడా ఉంచుకుంటున్నాను కొత్తిమీర. లీటర్ మాత్రం కట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని బాగా కడుక్కోవాలి. మనం దీన్ని ఎక్కువ సార్లు కడగాలి. మట్టి ఇసుక ఉంటుంది కదా, చూడండి ఇలాగా కడిగి తీసుకొచ్చాను. దీన్ని ఏం చేస్తానంటే ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఇలా మనం బాగా కడుక్కున్న ఈ కొత్తిమీరని వేసేసుకుందాం. పచ్చిదే వేయాలి, పచ్చిదే వేసుకోవాలి. ఇది పాత రోజుల్లో చేసే పద్ధతి. కొత్తిమీర పచ్చడి ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేసేవారు. అంటే మాకు పొలాల్లో గట్లు పక్కన పెంచేవారు కదా కొత్తిమీర, తర్వాత పుదీనా, లేకపోతే టమోటాలు. అవి గట్టు వారగా చేను అంతటికి కూడా చుట్టూ గట్లు పక్కన అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు అన్నీ వేసేవారు. దానిలో భాగంగా కొత్తిమీర కూడా ఉండేది. అప్పుడు ఇలా చేసేవారు అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా విషయం ఏంటంటే ఈ వర్షాకాలం వచ్చే టైంలో కాస్త చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ కఫం పెరుగుద్ది కదా, దాన్ని తగ్గించడం కోసమని మెయిన్ ఇలా చేసేవారు, పచ్చిదే వేసేవారు. ఓకేనా. ఇప్పుడు నేను దీనిలోకి పచ్చిమిర్చి కూడా మనకు కావాల్సినవి, అంటే ఆ కొత్తిమీరకి ఎన్ని పచ్చిమిర్చి సరిపోతాయో దాన్ని బట్టి, మనం తినే కారాన్ని బట్టి. పచ్చడి అయినా సరే కొంచెం కారం ఎక్కువే బాగుంటుంది కదా. నేనైతే ఇన్ని వేస్తున్నాను, అంటే ఒక 20 ఉంటాయి. ఇలాగా పచ్చిమిర్చి వేసేవారు. చాలా బాగుంటుందండి. ఇది బాగుండడమే కాదు, ఆరోగ్యం కూడా. ఇలాగ పచ్చి వాటితోనే మిక్సీ పట్టేసి చెప్తాను నేను. ముందే అది కొత్తిమీర ముందే ఎందుకు వేసామంటే, ముందు పచ్చిమిర్చి వేసి తర్వాత కొత్తిమీర వేస్తే ఆకు పైకి లేచిపోద్ది మిక్సీ చేసేటప్పుడు. అందుకని తప్పనిసరిగా ముందు మనం ఎంత కావాలో అంత కొత్తిమీర వేసుకుని ఆ తర్వాత ఈ పచ్చిమిర్చి వేసుకుంటాం అన్నమాట. చాలా రకాల వంటలు ఇది వరకటి రోజుల్లో మా పెద్దవాళ్ళు చేసిన వంటలు నేను చాలా వరకు అంటే గుర్తు చేసుకుంటూ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం వెల్లుల్లిపాయ వేసుకోవాలి దాంట్లోనే.
కొద్దిగా వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఇదిగో ఒక 4-5 రెమ్మలు వేసుకోవాలి. తర్వాత దీనిలోనే కొద్దిగా పచ్చిదే జీలకర్ర కూడా వేసుకోవాలి, 1 స్పూను. తర్వాత దీనిలోనే కొంచెం ఉప్పు వేసుకుందాం. సరిపడంత ఉప్పు వేసుకుందాం. దీనిలోనే కొంచెం చింతపండు కూడా వేసుకుందాం. చింతపండు కడిగి చింతపండు కొద్దిగా గింజలు లేకుండా కాడలు లేకుండా చూసుకుని, అంటే మిక్సీ జార్లో వేస్తున్నాం కదా, మళ్ళీ మిక్సీ జారు వాటికి ఏమైనా ఇబ్బంది కలగకుండా మనం ఇవన్నీ గింజలు కాడలు తీసేసి అప్పుడు కడిగి వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ మాత్రం వేస్తున్నాను నేను. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. ఈ ప్రొసీజర్ చూస్తే ఇంచుమించు మా ఏజ్ వాళ్ళందరికీ వాళ్ళ చిన్నతనం గుర్తొస్తుంది. తప్పనిసరిగా వాళ్ళ చిన్నతనం అయితే గుర్తొస్తుంది. ఎందుకంటే మా పెద్దవాళ్ళు అందరూ అప్పుడు ఇలాగే చేసేవారు తప్పనిసరిగా. కొద్దిగా వాటర్ వేసుకుందాం, ఎందుకంటే ఆకు కదలట్లేదు. కొద్దిగా వేసుకుందాం వాటర్, ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ లూజ్ అయిపోతుంది. చూడండి, ఈ మాత్రం క్రష్ అయినట్టు నలిగిన తర్వాత మనం ఒక 2 ఉల్లిపాయలు మీకు కావాల్సినన్ని, ఎందుకంటే మీకు ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 2 ఉల్లిపాయలు కట్ చేసి ఇలాగ వేసాను. దీనిలో ఒకే ఒక పల్స్ ఇద్దాం. అయిపోయిందండి, చట్నీ అయిపోయింది. బట్ ఇప్పుడు ఇంకో ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ పట్టేసుకున్న తర్వాత, కొంచెం క్రష్ అయినట్టు మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసాం. అది కూడా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా అయినట్టు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని, నేను ఆల్రెడీ ఆయిల్ ఉంది దీనిలో. ఇది ప్యూర్లీ ఓల్డ్ స్టైల్. తప్పనిసరిగా చేసుకుని తిని బాగుంది అంటే వీడియోకి లైక్ ఇవ్వండి, తప్పనిసరిగా షేర్ చేయండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనం కొద్దిగా దీనిలో ఏమి వేయక్కర్లేదు, జీలకర్ర ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ. పూర్వం అయితే మనం చక్కగా, ఇప్పుడు మిక్సీ ఉంది కాబట్టి 2 నిమిషాల్లో మిక్సీ చేస్తాను, కానీ పూర్వం రోట్లోను ముందు పచ్చిమిర్చి, కొత్తిమీర దంచి తర్వాత రుబ్బి తర్వాత పోపు వేసేవారు అనమాట. పోపులో కూడా ఇంకేం ఉండేవి కాదు, ఏంటి జీలకర్ర ఓన్లీ.
జీలకర్ర ఒక్కటే వేసేవారు, ఇంకా అసలు ఇంకేమీ వేసేవారు కాదు. నాకు తెలిసినంత వరకు అయితే చట్నీ ఇలాగే చేసేవారు. నిన్న మా అన్నయ్య గారు అమ్మాయి మా అక్క వచ్చారు. మా అన్నయ్య గారు అమ్మాయి ఏం చెప్పిందంటే, అక్క అంటే మమ్మల్ని మేనత్తలమైన అక్క అని పిలుస్తారు, అక్క ఈ బాటిల్స్ చాలా బాగున్నాయి, మీరు వీడియోలో చెప్పలేదా ఇప్పటి వరకు అని అడిగింది. కానీ చెప్పానండి చాలాసార్లు. ఎందుకంటే ఇలా జామ్ బాటిల్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటిని క్లీన్ చేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇలాగ మిరియాలు వేస్తూ ఉంటాను అనమాట. వాము, జీలకర్ర వేగిపోయింది. ఇప్పుడు మనం దీనిలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న దీన్ని వేసారు. ఇలాగా అంతా మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఇలాగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. ఎంతవరకు వేయించాలంటే ఈ గ్రీన్ అంతా పోయి బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. తర్వాత కాలంలో కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేయించుకుని మనం మిక్సీ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను తప్ప, ఓల్డ్ స్టైల్ అయితే మాత్రం ఇది ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేసేవారు. ఈ టైంలోనే మనం కొంచెం ఉప్పు, పులుపు సరిపోయిందేమో చూసుకుందాం. ఒకవేళ చాలేదనుకోండి, పులుపు చాలకపోయినా సరే కొంచెం చింతపండు కడిగేసి దీనిలో వేసుకుని ఇలా వేయించుకుంటే పులుపు అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. దాన్ని చింతపండు పులుసు మాత్రం పొయ్యకూడదమ్మా, చిన్న కాడ వదలాలి. చాలా కూరల్లో ఇదివరకటి రోజుల్లో ఏంటంటే చింతపండు కడిగేసి ఇలా వేసేయడాన్ని చింతకాడ వదలడం అనేవారు. కూరలో కొంచెం చింతకాడ వదిలమ్మా అని చెప్పేవారు. అంతే తప్ప పల్చటి పప్పుచారు, చింతపండు చారు, ఏదైనా రసం పెట్టేటప్పుడు మాత్రమే చింతపండుని నీళ్ళల్లో పిసికి వేసేవారు. ఇది ఇలాగ ఎంతవరకు వేయించాలంటే కలర్ మారుతుంది, కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట. అప్పటి వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ కూడా పైకి తేలుతుంది. దీనిలో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొద్దిగా అయితే సరిపోద్ది. మనం వేయించుకునేటప్పుడు అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ ఇలా చేసుకున్నప్పుడు పచ్చడికి ఆయిల్ అసలు ఎక్కువ పట్టదు. నేనైతే ఏం చేస్తానంటే అప్పుడప్పుడు ఈ రుచి గుర్తొచ్చినప్పుడు ఇలాగ వేయించేసి తినేటప్పుడు కొద్దిగా నెయ్యి కలుపుకుంటాం అనమాట. ఇది అంటే నేను ఎడిషనల్గా చేసే పని అది. పాత రోజుల్లో చేసేది కాకుండా కొంచెం వెరైటీగా చేసేది అంటే కొంచెం నెయ్యి వేసుకుంటాను. ఒకసారి ఇలా ట్రై చేయండి మర్చిపోకుండా. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇలా వేగుతుంటేనే గుంగుమలు ఆడిపోతుంది పచ్చడి. చాలా అంటే చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇవన్నీ పచ్చివి మిక్సీ పట్టేసి ఇలా వేస్తున్నాం కదా, ఈ మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ చట్నీ. చూడండి, మనం ఫస్ట్ వేసినప్పుడు ఫుల్ గ్రీన్గా ఉంది కదా, ఇప్పుడు కొంచెం షేడ్ మారింది. అలాగే ఇంకొక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక రకంగా బ్రౌన్ కలర్ లాగా వస్తుంది. అప్పటి వరకు మనం కొంచెం వేయించుకుంటే లైట్ బ్రౌన్ కలర్ అన్నమాట. మీకు ఇంకా చెప్పాలంటే మనం ఈ తాలింపు వేసిన ఆయిల్ విడిచిపెట్టి, అదే డిష్
చట్నీని విడిచిపెట్టే టైం వరకు మనం వేయించుకుంటే సరిపోదు. అంటే కలర్ వచ్చిందా రాలేదా అని డౌట్ పడడం కంటే ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది, ఆయిల్ నుంచి డిష్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది పచ్చడి. ఆ టైం వరకు వేయించుకోవాలి. భలే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇది టిఫిన్స్లోకి, అన్నంలోకి, అన్నిటిలోకి కూడా బాగుంటుంది. పెరుగన్నంలో నంచుకోవచ్చు, పప్పుచారు, చారు అన్నిటిలోకి సైడ్ డిష్గా బాగుంటుంది. డైరెక్ట్ అన్నంలో కూడా బాగా కలుపుకుని తినొచ్చు, ఎంతో రుచిగా ఉంటుంది. మీకు ఇంకో విషయం చెప్తున్నానండి, చికెన్ కర్రీ కొత్తిమీర చట్నీ బెస్ట్ కాంబినేషన్ అండి. ఆయిల్ కంప్లీట్గా చాలా అంటే చాలా ఇష్టపడతారు. పైకి వచ్చేసింది. తర్వాత డిష్ నుంచి పచ్చడి సపరేట్ అయిపోతుంది కదా, ఈ టైంలో మనం స్టవ్ ఆపేస్తుంది. ఆపేసి కొంతసేపు అలా ఉంచేస్తే మనకి ఎమ్మి పాత కాలపు కొత్తిమీర చట్నీ రెడీ. ఉసిరికాయలండి స్టార్ట్ అయినాయి.